రెండో జాతరగా పేరుగాంచి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సూర్యాపేట దూరాజ్పల్లి పెద్దగట్టు జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 16 నుండి ప్రారంభమై మరో 4 రోజుల పాటు సాగే ఈ జాతర ఏర్పాటుకు ప్రభుత్వం 5 కోట్ల నిధులు మంజూరు చేసింది. తెలుగు 2 రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామంటున్న పెద్దగట్టు ఆలయ చైర్మన్ తో ఉమ్మడి నల్గొండ జిల్లా మా కరెస్పాండెంట్ సైదులు ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద రెండో జాతరగా పేరుగాంచిన సూర్యాపేట జిల్లాలోని శ్రీ దురాజపల్లి లింగమంతులు పెద్దగట్టు జాతర ఇది గొల్లగట్టుగా కూడా ప్రాముఖ్యాంచింది. దీనికి సంబంధించి ఇప్పటికే 2 సంవత్సరాలకు ఒకసారి కూడా ఇక్కడ జాతర నిర్వహిస్తారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే జాతరకు సంబంధించి కూడా ఇప్పటికే ముమ్మరంగానైతే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఆలయానికి సంబంధించినటువంటి చైర్మన్ నర్సయ్య గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తేనే, చెప్పండి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏంటి పరిస్థితి? ఈ నెల 16 నుంచి 20వ తారీఖు జరగబోయే శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర దురాజ్పల్లి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మేము గుట్ట మీద మంచినీరు వసతి కానీ, శానిటేషన్ విషయంలో కానీ, లైటింగ్ కానీ, కరెంటు విషయంలో కానీ, లైటింగ్ కానీ, ఇంకా ఎలాంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు నేటితో పూర్తయినాయి. ఈ నెల 16 నుంచి ఈ జాతర ప్రారంభమవుతుంది. మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఈ జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర. దీనికి అనేక మంది మా యాదవులతో పాటు అనేక వర్గాల ప్రజలు, అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు కూడా ఆ స్వామిని దర్శించుకొని వారి యొక్క మొక్కులు తీర్చుకుంటారు. వారి స్వామివారు చాలా కోరిన కోరికలు తీర్చే లింగమంతుల స్వామి. ఓలింగా ఓలింగా అనే నినాదాలతోటి పెద్ద ఎత్తున జనం, లక్షలాది జనం, దాదాపు 25 నుంచి 30. తెలంగాణ రాష్ట్రంలోనే రెండో జాతరగా చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కూడా ఎన్ని కోట్ల నిధులు మంజూరు చేసింది, ఏంటి అసలు పరిస్థితి? తెలంగాణలోనే సమ్మక్క సారక్క జాతర తర్వాత, అమ్మవాళ్ళ తర్వాత ఇక్కడ శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర. ఈ సంవత్సరం 5 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జాతర నిర్వహణ ఖర్చుల కోసం ఇవ్వటం జరిగింది. ఆ ఏర్పాట్లు లోకల్గా జిల్లా కలెక్టర్ గారు, అధికారులు, జిల్లా అధికారులు అందరూ కూడా పర్యవేక్షించి వారి వారి పనుల నుంచి శానిటేషన్ విషయం, మున్సిపాలిటీ వారు, ఆర్ఎన్బి వారు, ఇరిగేషన్ వారు, అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు, హెల్త్ వాళ్ళు, అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా సమన్వయం చేసుకొని కలెక్టర్ గారు ఈ కార్యక్రమం చేస్తారు. జిల్లా మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీనికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎప్పటికప్పుడు వారు పర్యవేక్షణ చేస్తున్నారు. అట్లాగే నియోజకవర్గ మాజీ శాసన మంత్రివర్యులు రామిరెడ్డి దామోదరెడ్డి గారు కూడా ఈ జాతర విషయంలో ఆయన సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి, వారు కూడా పెద్ద ఎత్తున ఎప్పటికప్పుడు వారు సమీక్ష చేయటం, అందరినీ అధికారులని కానీ మా పార్టీ నాయకులను కానీ అందరూ కూడా ఏర్పాట్ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకొని ఎప్పటికప్పుడు నిర్ణయాలు చేయడం జరుగుతుంది. జాతర విషయానికి వస్తే దాదాపు అన్ని ఈ 5 రోజుల జాతరలలో దాదాపు ప్రజలందరూ కూడా ఎలాంటి అసౌకర్యం జరగకుండా పోలీసు వారు కూడా, ఎస్పీ గారు, పోలీసు ప్రధానంగా ఉత్సవాల కంటే ఏదైతే జాతరకు సంబంధించి కూడా తెలుగు 2 రాష్ట్రాల నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో కూడా హాజరవుతున్నారని తెలుస్తుంది. ఇప్పటికీ దీనికి సంబంధించి రహదారుల విషయంలో కూడా ఎస్పీ కీలక ప్రకటన కూడా చేశారు. ఈ వాహనాలను ఎక్కడి నుంచి ఎక్కడికి కూడా మళ్లించే అవకాశం ఉంది. కోదాడ నుంచి ప్రతి సంవత్సరం జాతరకు కోదాడ నుంచి, విజయవాడ నుంచి వచ్చే వెహికల్స్ కోదాడ నుంచి జరుపుతారు. అట్లాగే హైదరాబాద్ నుంచి వచ్చేది నార్కెట్పల్లి నుంచి డైవర్ట్ చేస్తారు. ఇప్పుడు నూతనంగా టేకుమట్ల నుంచి కూడా అటు ఖమ్మం పోయే రూట్ను అటు కూడా డైవర్ట్ చేయడం జరుగుతున్నది. ఈ రోడ్డును మాత్రం పాత నేషనల్ హైవే అని మాత్రం ఎలాంటి వెహికల్స్, ప్రైవేట్ వెహికల్స్ కానీ ఓన్లీ జాతరకు సంబంధించిన వెహికల్స్ మాత్రం అలౌ చేస్తారు. పోలీస్ యంత్రాంగం కూడా చాలా స్ట్రిక్ట్గా. ఇది జాతరకు సంబంధించి హైవేకు సంబంధించి ఎన్ని రోజులు బ్లాక్ చేసే అవకాశం ఉంది? దాదాపు 3 నుంచి 3 రోజులు అయితే ఖచ్చితంగా, ప్రతి సంవత్సరం 3 days ఖచ్చితంగా చేస్తారు. ఆది, సోమ, మంగళ మాత్రం 3 రోజులు అయితే ఖచ్చితంగా చేస్తారు. ఏర్పాట్లన్నీ కూడా పోలీసు యంత్రాంగం చాలా బందోబస్తుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికే నాణ్యత లోపం కూడా ఒప్పిస్తూ ఉంది. వచ్చే భక్తులు కూడా సరిగా సౌకర్యాలు కల్పిస్తలేరని కూడా ప్రజలైతే పెద్ద ఎత్తున ఆరోపణ వినిపిస్తూ ఉంది. ఇప్పటికే 5 కోట్ల నిధులు ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ అరకొర వసతులు ఇక్కడ దర్శనమిస్తున్నాయని కూడా చెప్తా ఉన్నారు. ఏంది అసలు పరిస్థితి? గుట్ట విషయానికి వస్తే మేము ఎలాంటి అసౌకర్యం జరగకుండా గుట్ట పైన మా దేవాలయ కమిటీకి సంబంధించిన వ్యవహారం, కింద మాత్రం మున్సిపాలిటీ, ఇదంతా మున్సిపాలిటీ సంబంధించిన విషయం. మున్సిపాలిటీ కమిషనరు, కలెక్టర్ గారు అన్ని కూడా ఈసారి చాలా స్ట్రిక్ట్. ఇంతకుముందు కొంత భూమినే తీసుకునేది, ఈసారి దాదాపు 100 ఎకరాల భూమిని చుట్టుపక్కల కూడా ఏర్పాటు చేసి పార్కింగ్ విషయంలో కానీ,
భక్తులు వస్తే ఎక్కడైనా వాళ్ళు స్టే చేసినందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఈసారి ఎలాంటి అసౌకర్యం జరగదు. ఎంతమంది ఎన్ని లక్షల మంది వచ్చినా కానీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా గతంలో అంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే లింగమంత్ర స్వామి జాతరకు సంబంధించి అంటే పోయిన సంవత్సరం ఎన్ని లక్షల మంది హాజరయ్యారు, ఈ సంవత్సరం ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు మీరు? లాస్ట్ ఇయర్ మాత్రం 25 లక్షల దాకా అయ్యారు. ఈసారి కూడా 25 నుంచి 30 లక్షలు వస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ప్రతి సమయం ఇప్పుడు జాతరకు ఎవ్రీడే కూడా భక్తులు 365 రోజులు కూడా ఎక్కువ వాళ్ళ మొక్కులను తీర్చుకోవడం జరుగుతున్నది. గతంలో జాతర అప్పుడే వచ్చేది, లక్షలాది జనం వచ్చేది. దాదాపు ఇప్పుడు జాతరకు ముందు నుంచి జాతర తర్వాత కూడా రెగ్యులర్గా వచ్చి వాళ్ళ మొక్కులు తీసుకొని వాళ్ళ ఫంక్షన్లు ఇట్లా జరిగినప్పుడు కూడా ఇక్కడనే చేసుకొని వాళ్ళ మొక్కులు స్వామివారికి మొక్కులు చెల్లించుకొని భక్తులు వెళ్ళటం జరుగుతుంది. ముఖ్యంగా వచ్చే భక్తులకు ఎలాంటి సందేశం ఇస్తున్నారు? వాళ్ళందరూ కూడా మంచిగా వచ్చి దేవుణ్ణి మంచిగా దర్శనం చేసుకొని సుఖంగా వాళ్ళ గమ్య స్థానాన్ని చేసుకోవాలని చెప్పి వాళ్ళకి ఎలాంటి మంచినీటి వసతి కానీ ఇలాంటి ఇంకా ఏ స్టే ఉండేటందుకు కానీ అన్ని రకాలు కూడా ఏర్పాటు చేసినాం. వాళ్ళు దేవుణ్ణి దర్శనం చేసుకొని దేవువారి కృపకు పాత్రులు కావాలని చెప్పి మేము భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్. తెలంగాణ రాష్ట్రంలోని 2వ జాతరగా పేరుగాంచిన శ్రీ లింగమంత్ర సూర్యాపేట జిల్లాలోని శ్రీ లింగమంత్ర స్వామి జాతరకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని ఇక్కడ ఉన్నటువంటి ఆలయ చైర్మన్ ఎవరైతే ఉన్నారో నర్సయ్య గారు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే తెలుగు 2 రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు కూడా ఎలాంటి సౌకర్యాలు అంటే శానిటైజర్ కావచ్చు, అదేవిధంగా టాయిలెట్స్ కావచ్చు, ఇక్కడ లైటింగ్ కావచ్చు, ఇక్కడ పూర్తిగా ఏర్పాట్లు కూడా చేశామని చెప్తా ఉన్నారు. ఇది రేపు 16 నుంచి జరిగేటువంటి 16 నుండి గత 4 రోజులుగా సాగేటువంటి ఈ జాతరకు సంబంధించి అయితే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇది పెద్దగట్టు నుండి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వీరేంద్రతో సైదుల్, ANN, పెద్దగట్టు.